గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్ శంషాబాద్ విమానాశ్రయాల అదుపులోకి. గోవాలో ఉన్నట్టు గుర్తించి మాటు వేసిన సిట్ బృందాలు వారి దృష్టి మరల్చేందుకు విచారణకు హాజరవుతానంటూ ఆడియో విడుదల. హైదరాబాద్ నుండి చెన్నైకి, అక్కడి నుంచి విదేశాలకు పారిపోయే కుట్ర, పక్కా ప్రణాళికతో పట్టివేత. వైకాపాయంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి ఎలియాస్ రాజ్ కేసిరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడు, దూర బంధువు అయిన ఆయన సోమవారం సాయంత్రం 6:20 గంటల సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి రాజేష్ రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుండి రాత్రి 11:10 గంటలకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు. మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డిని కీలక పాత్రధారిగా దర్యాప్తు గుర్తించిన సిట్ అధికారులు సాక్షిగా విచారణకు రావాలంటూ మార్చి నెల చివరిలో మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఆయన పరారయ్యారు. తర్వాత 4 సార్లు నోటీసులు ఇచ్చిన వాటిని బేఖాతరు చేస్తూ అజ్ఞాతంలోనే గడిపారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. గోవాలో ఉన్నట్టు గుర్తించి 2 రోజుల కింద బృందాలు అక్కడికి వెళ్ళి రాజ్ కేసిరెడ్డి తలదాచుకున్న ప్రదేశాన్ని కనిపెట్టే దీన్ని పసిగట్టిన రాజు కొత్త ఎత్తుగడ వేశారు. మంగళవారం తాను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పి ఆడియో సందేశం పెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మేలిమి బంగారం